తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమం పీఠాధిపతి శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు మనతో. శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శివకామేశ్వరి గారు, మనం జగన్మాత వైభవంలో చండీ పురాణం వివరించుకుంటున్నాం కదండి. అవునండి. చండీ పురాణంలో ఈరోజు ఏం తెలియజేస్తారు మాకు? తప్పకుండా చెప్తానండి. తెలుగు క్యాపిటల్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ జగన్మాత వైభవంలో భాగంగా లలితాదేవి యొక్క తత్వ విచారణ తెలుసుకుంటూ అమ్మల అంత ప్రేమని ఎలాగా మనం మనలో పెంచుకోవాలి అనే తత్వ విచారణ చేసుకుంటున్నాము. అలాగే జగన్మాత వైభవంలో చాలా ఉంటాయి, చెప్పుకున్నదే వైభవం. అందులో భాగంగానే చండీ పురాణం కదా మనం చెప్పుకుంటుంది. ఈ చండీ పురాణంలో సురదోపాఖ్యానం చెప్పుకుంటున్నాము. అదే ఇప్పుడు దాన్ని ఈరోజు ముందుకు తీసుకువెళ్తాను. అలాగే అమ్మవారి యొక్క ఒక ధ్యాన శ్లోకం చెప్పుకుని ముందుకు వెళదాం. శ్రీమాత్రే నమః. ఖడ్గం చక్రగదేషు చాప పరిఘాన్ శూలంభుషుంఢీం శిరః శంఖం నందధతేంకరైస్త్రినయనాం సర్వాంగభూషావృతాం యాం హంతుం మధుకైటభో జలభూస్తుష్టావసుప్తే హరౌ నీలాస్మద్యుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణిగా మనం చండీ మాతృకని కొలుస్తూ ఉంటాము. అందులో ఇప్పుడు మహాకాళి గురించి తెలుసుకుంటున్నాం. ఆ మహాకాళి తెలుసుకునే భాగంలోనే ఈ సురదోపాఖ్యానం చెప్పుకుంటున్నాము. సురదోపాఖ్యానము అంటే ఆ రాజు ఎవరైతే ఉన్నారో సురధుడు అనే రాజు రాజ్యాన్ని కోల్పోవడము, అలాగే సుమేధ మహర్షి యొక్క ఆశ్రమంలోకి రావడము మనం తెలుసుకున్నాము. ఇక ఆశ్రమంలో ఆవాసం పొందిన తర్వాత సుమేధుడు ఏ విధంగా వారి ప్రయాణం ఉంది అనేది మనం తెలుసుకుందాం. అక్కడ సుమేధుడు మహర్షి సురధుడితో చెప్పారు, ఇక్కడ ఈ వనంలో చాలా ప్రశాంతంగా ఉండొచ్చు, శత్రువులు ఎవరు రారు, నా తపోబలంతో వారిని నేను వెనక్కి పంపించగలనని చెప్పారు. అలాగే అక్కడ రాజు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. అలా కాలం గడుపుతూ ఉన్నప్పుడు కొంతకాలానికి ఒకరోజు అడవిలోకి వెళ్ళిన రాజు సురధుడు అనే రాజు ఒక చెట్టు కింద కూర్చుని తన రాజ్యం గురించి ఇలా చింతించసాగాడు. ఎప్పుడే గుర్తొస్తూ ఉంటుంది కదండి, అయ్యో వైభవం, పూర్వ వైభవం గుర్తొస్తూ ఉంటుంది కదా. అయ్యో నా రాజ్యం దుష్టులు, ఆయన ఆలోచన కూడా ఎంత మహానుభావుడో, దుష్టులైన శత్రువుల పాలైపోయింది, ఆ దుర్మార్గులు నా ప్రజల్ని ఎంత పీడిస్తున్నారో. ఆయన గురించి ఆయన బాధపడతలే. ఆయన అంటే ఎంత గొప్ప రాజో చూడండి. నన్ను నమ్ముకున్న నా ఆంతరంగికులందరినీ కూడా ఆ దుర్మార్గుల చెరసాల్లో వేసేసి ఉంటారు. అలాగే ప్రజాక్షేమం కోసం నేను దాచినటువంటి ధనాన్ని వాళ్ళు విచ్చలవిడిగా వ్యసనాలకి ఖర్చు పెట్టేసి ఉంటారు. అలాగే ఏమిటి విధి వైపరీత్యము, నేనేం పాపం చేశాను అని బాధపడుతూ అలా దుఃఖిస్తూ చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. ఇంతలో అక్కడికి ఒక వైశ్యుడు దుఃఖిస్తూ అక్కడికి వచ్చాడు. వచ్చి ఈయన కూర్చున్న సురధుడు కూర్చున్న చెట్టు కిందే ఆయన పక్కనే కూర్చున్నాడు. ఆయన బాధలో ఉన్నాడు, ఈయన బాధలో ఉన్నాడు. అప్పుడు వెంటనే సురధ మహారాజు, అయ్యా నీవెవరు, ఎందుకు ఇలా దుఃఖిస్తున్నావు, విషయం ఏంటి, నేను నీ ప్రాణ స్నేహితుడిని అనుకో, నేను కూడా దుఃఖంలోనే ఉన్నాను, కష్టం గురించి నాకు తెలుసు, నీకు వచ్చిన కష్టం ఏమిటో ఒక ప్రాణమిత్రుడిగా నన్ను భావించి నీకు వచ్చిన కష్టం ఏంటయ్యా చెప్పవా అని అడిగాడట. అప్పుడు వైశ్యుడు ఇలా చెప్పాడట, ఓ మిత్రమా, నేను వైశ్య కులానికి చెందిన ఒక ధనవంతుణ్ణి అంటే వ్యాపారి అనమాట. ధనవంతుడైన వ్యాపారి. నా పేరు సమాధి. ఎప్పుడూ కూడా సత్యాన్నే పలుకుతూ ఉంటాను, ఎప్పుడు కూడా సత్యాన్నే పలుకుతూ ఉంటాను, దాన ధర్మాలు చేస్తూ ధార్మికమైన కార్యక్రమాలలో ఎప్పుడూ ఉంటాను నేను. మహాపుణ్యాత్ముడు. అయితే నా భార్యా బిడ్డలు చాలా ధనాశాపరులు.
దురాత్ములను భార్య పిల్లలు దుష్టులైన నా బంధువుల యొక్క మాటలు విని వారంతా కలిసి నన్ను పిసినారి అని ముద్ర వేసి ఆ నెపంతో ఇంటి నుంచి బయటికి తరిమేశారు. అంత ధనవంతుడు. అంత సంపాదించిన అతన్ని జాగ్రత్తగా ఉండమంటే బయటికి తరిమేశారు. ఎంత అన్యాయం అండి. చూడండి, అహింసావాది అయిన ఆ వైశ్యుడు సమాధి గారు, అహింసావాది అయిన నేను ఇక చేసేదేమీ లేక దుస్థితికి ఆయనే చింతిస్తూ ఇలా అడవికి చేరాను. ఇంతలో నాకు ఊరటి కలిగించే గొప్ప మిత్రుడు నీవు కనిపించావు అని చెప్పి. ఎందుకంటే దుఃఖంలో సపోర్ట్ చేసేవాళ్లే కదండి, ధనం సహాయం చేయకపోవచ్చు కానీ ఏం జరిగిందో తెలుసుకుని కాస్త ఊరటగా 4 మాటలు చెప్తే కష్టాన్ని పంచుకునే మనుషులు కావాలి కదా. అందుకని గొప్ప మిత్రుల్లాగా నువ్వు కలిసావు. ఇది నా కథ, ఇక నీవెవరో చెప్పు అనగా రాజు, ఓ మిత్రమా, నా పేరు సురధుడు. నేను ఒక మహారాజుని. నీలాగే నేను కూడా దుష్టులైన నా మంత్రుల చేత వంచబడి శత్రువుల చేతిలో రాజ్యాన్ని కోల్పోయాను. నా అదృష్టం కొద్దీ నువ్వు నాకు మిత్రుడిగా లభించావు. పాపం ఒంటరిగా ఉన్నాడు కదండి ఆయన కూడా. మిత్రుడిగా లభించావు. ఇక మనిద్దరం ఏ బాధ పడవలసిన అవసరం లేదు, ప్రశాంతంగా ఈ వనంలోనే జీవిద్దాము అని ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకున్నారు. ఈ కథ నేను చెప్తున్నాను కదమ్మా, మీ అందరికీ చెప్తున్నాను. కథల రూపంలో ఎందుకు చెప్తున్నాను అంటే మీ పిల్లలకి కూడా వినిపిస్తారని. ఎందుకంటే తత్వ విచారణ లలితాదేవి చెప్పుకున్నప్పుడు పిల్లలు అర్థం చేసుకోలేరు. అవునండి. అందుకని ఈ చండీ పురాణం కథల రూపంలో ఎందుకు చెప్తున్నాను అంటే నిద్రపోయే ముందు చక్కగా మీరు పిల్లలకి వినిపించండి. చక్కటి కథలు ఎంత చాలా బాగుంటాయమ్మా. అసలంటే మంచికి చెడుకి జరిగిన యుద్ధం ఏంటో వాళ్ళకి చెప్పండి. ఇలాంటివన్నీ పిల్లలకి వివరిస్తూ ఉంటే మన ధర్మం అంటే ఏంటో అర్థమవుతుంది. సురధుడి మాటలు విని ఎంతో సంతోషించిన సమాధి తిరిగి ఆ రాజుతో, మిత్రమా, నీ మాటలు నాకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. నిజమైన మిత్రుడంటే నువ్వే అని చెప్పి నన్ను చక్కగా ఓదార్చావు. అయితే నేను లేకపోవడం వల్ల నా కుటుంబం దిక్కులేనిది అయిపోతుందేమో కదా అని వైశ్యుడు ఆలోచిస్తున్నాడు. అంత అపకారం చేసిన చూడండి భార్యాబిడ్డలు ఇలా ఆలోచిస్తున్నాడు. నా భార్యాపిల్లలు మళ్ళీ అనుకున్నాడు, నా భార్యాపిల్లలు దుష్టులైనా నాకు మానసిక శాంతి కలగడం లేదు. వాళ్ళు దుష్టులని తెలుసు. నా భార్య పిల్లలు దుష్టులైనా వారు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో అని నా మనసు బాధపడుతోంది. నాకు మానసిక శాంతి కలగడం లేదు. ఎప్పుడు నా భార్య బిడ్డల్ని చూద్దామా అని ఆత్రంగా ఉందన్నాడట. సార్, అంత దుర్మార్గంగా ఆయన ఇంట్లోంచి గెంటి వేసినా ఆయన మనసు సున్నితము మంచిది కాబట్టి భార్యా బిడ్డల గురించి ఆలోచిస్తున్నాడు. ఇక అది విని, ఓ మిత్రమా, దుష్టులైన నీ భార్యా బిడ్డలే నిన్ను తరిమేశారు కదా, ఇక అలాంటి వాళ్ళని చూస్తే నీకు మనశ్శాంతి ఎలా కలుగుతుంది అని చెప్పి సురధుడు అడిగాడట. అప్పుడు వైశ్యుడు ఇలా చెప్పాడట, సురధరాజా, మనిషి ఎంత చెడ్డవాడైనా తన కుటుంబాన్ని వదిలిపోలేడు. అంత గొప్ప విషయం అండి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఆ బంధం తనని వెనక్కి లాగుతూనే ఉంటుంది. అందుకే నేను తిరిగి నా కుటుంబాన్ని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను అని సమాధానం ఇవ్వగా సురధుడు కూడా, అవును మిత్రమా, నాకు కూడా నా రాజ్యాన్ని తిరిగి పొందాలని కోరికగా ఉంది. అలాగే నా భార్యా బిడ్డలు ఏమైనారో వారిని తిరిగి కలుసుకోవాలని నా మనసు కూడా దుఃఖపడుతోంది. అందుకే మన ఇద్దరం వెళ్ళి మహామునీశ్వరుడైనటువంటి సుమేధుల వారిని మన బాధలకి తగిన నివారణోపాయాన్ని సూచించమని వారి పాదాల మీద పడి వేడుకుందాము అని చెప్పి ఆ వైశ్యుడితో బయలుదేరి రాజుగారు బయలుదేరారు. అక్కడ తపోవనంలో సురధుడు ఆశ్రమంలో ప్రశాంతంగా కూర్చుని ఉన్న సుమేధ మహర్షిని చూశాడు. ఆయనతో వెళ్ళారు. ఇలా అన్నాడట, ఓ మునీశ్వర, ఇతడు సమాధి అనే పేరు గల వైశ్యుడు. దుర్మార్గులైనటువంటి భార్య బిడ్డలే ఇతన్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టారు.
దిక్కుతోచని స్థితిలో ఈ వైశ్యుడు అడవికి వచ్చి నాతో స్నేహాన్ని చేశాడు. తన కుటుంబం నుంచి దూరమైన దుఃఖంలో ఇతను ఉన్నాడు. అలాగే నేను కూడా నా రాజ్యాన్ని, నా భార్య బిడ్డల్ని కోల్పోయిన దుఃఖంలో ఉన్నాను. స్వామి, నా మనసు చాలా చంచలంగా ఉంది, చాలా చంచలంగా ఉంది. అయ్యో, నా ఏనుగులు గుర్రాలు ఏమైపోయాయో అని దుఃఖంగా ఉంది. అలాగే నా సన్నిహితులు మిత్రులు అంతా ఏమైపోయారో అని దుఃఖంగా ఉంది. శత్రువులంతా నా రాజ్యాన్ని దోచుకుని ఉంటారు కదా, ఇక నేనేం చెయ్యాలి అనే చింతతో నా మనస్సు కూడా నిరంతరము ఆందోళన చెందుతోంది స్వామి అని ఆ యొక్క సుమేధ మహాముని యొక్క పాదములపై పడి బాధపడ్డాడట. ఈ జగత్తంతా అశాశ్వతమని, ఇదంతా కేవలం మిథ్య అని కూడా నాకు తెలుసు. జ్ఞానే కదా మరి, అవును కదా, తెలుసు. అయినా కూడా అయినప్పటికీ నాకు మనశ్శాంతి కలగడం లేదు. నాకు ఈ విషయ వ్యామోహం అనే భ్రాంతి తొలగిపోవడం లేదు. ఇదంతా ఏదో వింతగా మాయగా ఉంది. ఓ మునిపుంగవ, తమరు సర్వవిధులు, అన్ని సంశయాల్ని తీర్చగలిగిన జ్ఞాన విధులు, దయచేసి నాకు నా మిత్రుడైన ఈ వైశ్యుడికి కలిగిన మోహానికి కారణం ఏమిటో తెలిపవలసింది అని చెప్పి ప్రార్థిస్తున్నాను అని ఆ సుమేధ మహర్షి యొక్క పాదములపై పడి విన్నవించుకున్నాడట. ఆ మాటలు విని తపస్సంపన్నుడైన సుమేధ మహాముని చిరునవ్వుతో రాజుకి ఇలా వైశ్యుడికి జ్ఞానబోధ చేయడం ప్రారంభించాడట. ఇక్కడికి సురదోపాఖ్యానం అనే అధ్యాయం పూర్తయింది. మహామాయ అనే అధ్యాయం, మహామాయా ప్రభావం అనే అధ్యాయంలోకి వెళ్ళబోతున్నాము. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః.